నమస్తే. వెల్కమ్ టు మన మన్యం మీడియా న్యూస్. ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు పేరు వినని వారంటూ ఉండరు. ఈ ప్రాంతంలో చుట్టూరా కొండలు, కొండల నడుమ చక్కటి జలపాతాలు, అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని తరాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తూ, వారి రాకను స్వాగతిస్తున్న ఈ ప్రాంతం ఆంధ్ర ఊటిగా పేరు పొందింది. ఏజెన్సీలో పాడేరు వంజంగ్ హిల్స్, జీమాడగుల కొత్తపల్లి జలపాతం, పెదబైలు తారాబు వాటర్ ఫాల్స్ అతి తక్కువ సమయంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా పేరు పొందాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏజెన్సీ నలుమూలల్లో కూడా ఏదో ఒక ప్లేసు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తూనే ఉంటది. ఇలాంటి ఓ అందమైన ప్రాంతం ఈ మధ్య కాలంలో ప్రకృతి ప్రేమికులను రమ్మంటూ ఆహ్వానిస్తుంది. వివరాల్లోకి వెళ్తే హుకుంపేట మండలం ఉప్ప అనే గ్రామంలో ఉప్ప చెట్లను చూడడానికి పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. అవి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా రంగురంగు ఆకృతి కలిగి జనాలను ఆకట్టుకుంటున్నాయి. వీటిని మెస్సువా పరే చెట్లు అని కూడా పిలుస్తారట. ఇవి జాన్యువరి, ఫిబ్రవరి నెలల మధ్య చిగురిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఉప్ప చెట్ల ఆకులు, కాయలు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. తీసుకొచ్చారు మరి ఇవి తమ ప్రాంతంలో సుమారు 1000కి పైగా చెట్లు ఉన్నట్లు అక్కడ గ్రామస్తులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ చెట్లలో చిగురించిన ఆకులను, వాటి యొక్క వైభవం చూడడానికి రోజుకు కొన్ని వందలాది మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో గున్నలమ్మ తల్లి అనే దేవాలయం కూడా ఉంది అని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ ఉప్ప చెట్లను చూడడానికి వచ్చే సందర్శకులు ఈ అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు కోరుకుంటారని, అలాగే మొక్కుబడులు కూడా చెల్లించుకుంటారని చెబుతున్నారు. అలాగే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో 2 స్థలాలు ఉండేవని, ఒక స్థలంలో అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారని, ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతంలో అమ్మవారికి మొక్కుబడులు చెల్లించలేదని, అందుకే ఈ చెట్ల యొక్క ఆకులు ఎర్రగా చిగురించడం ప్రారంభం అయ్యాయని అక్కడున్న కొంతమంది పెద్దలు చెబుతున్నారు. ఈ ఉప్ప చెట్లు ఉండడం బట్టే ఉప్ప గ్రామానికి ఉప్ప అని పేరు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి ఓ చక్కటి ప్రదేశంలో ఇలాంటి విశేషమైన చెట్లు ఉండడం నిజంగా విశేషమే. ఎందుకంటే ఇలాంటి చెట్లను మనం కొరియా, ఉత్తర కొరియా దేశాలలో మాత్రమే చూస్తాం. జనవరి, ఫిబ్రవరి మాసాలలో ఈ ఉప్ప చెట్లను చూడడానికి వచ్చి వాటి అందాలకు ఫిదా అవుతున్న పర్యాటకులు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు, పర్యాటకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మనమన్యం న్యూస్కి స్వాగతం. నేను మనమన్యం మీడియా మేనేజర్ గారిని. ఉప్ప ట్రీ అనే ప్రాంతం ఇది. ప్రేక్షక ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉప్ప ట్రీ అనేది ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒక కాలంలో 100 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఈ ఉప్ప
అనే ఈ చెట్టు బంగారపు గరువులో 2 గరువులు ఉండేవి. ఆ గ్రామంలో 2 స్థలాలు ఉండేవి. ఒక స్థలానికి కోరిక మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ స్థలానికి మొక్కుబడి తీర్చుకోకపోవడం వల్ల ఈరోజు ఇది ఉప్ప చెట్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందట. కాబట్టి ఈ మనమన్యం న్యూస్ ప్రేక్షకులకు అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా ఉప్ప ట్రీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి లైవ్తో ఈ యొక్క ఉప్ప ట్రీని స్వాగతించాలని అనేక ఛానల్స్ వచ్చి ఈ యొక్క ఉప్ప ట్రీని పబ్లిసిటీ చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ నాన్న, చాలా సంతోషం. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.